పర్ఫార్మెన్స్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకా ఇంతకు ముందు జరిగిన క్లాసెస్కి ఓన్లీ ప్రెజెంట్ చేసింది పర్ఫార్మెన్స్కి మాత్రమేనండి. అండ్ అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరు వెళ్ళకూడదు. పార్టిసిపేషన్స్ అందరికీ ఇంకా లాస్ట్లో ఫైనల్లో ఇంకా మంచి మంచి ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు వెళ్ళకుండా ఇంకా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అయితే బి సెక్షన్ నుండి అండ్ అలాగే సి సెక్షన్ నుండి పర్ఫార్మెన్స్ ఫినిష్ అయింది. కాబట్టి పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి LNR శ్రీ లక్ష్మీదేవి గారు, GMT ఫ్యామిలీ మెంబర్ అండ్ అలాగే ఉమెన్ స్పెషలిస్ట్ మేడం ని సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ మేడం టు బ్రింగ్ ది అటెన్షన్. సార్ పవన్ సార్ ఒకసారి స్టేజ్ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ఒక చిరు సత్కారం మేడం ఇది.
కండక్ట్ చేయడం అంటే అదేమన్నా చిన్న విషయం అస్సలు కాదు. అండ్ దట్ ఇంతమంది చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేయడం అంటే ఓన్లీ ఎస్జీకి మాత్రమే సొంతమైన విషయం. ఒక్కసారి మొత్తం ఎస్జీ స్టాఫ్ అందరికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ మేడం. నన్నే పిలుస్తున్నారు. బాయ్స్ అందరూ గోలా శంకర్ సాంగ్ తో మీ ముందుకి రావడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ బాయ్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎక్కడయ్యా అసలు ఏది నాకు వినిపించట్లేదు. ఒక్కసారి బాయ్స్ అందరూ గట్టిగా ఇచ్చిన ఎవరైనా పికప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు గేట్ నెంబర్ 2 దగ్గరికి రావాలి. అయినా అప్పుడే పికప్ అయ్యండి 7. ఫ్యాషన్ వీక్ మా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మేడం చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ప్లీజ్ అలా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్. ఏమంటే అప్పుడప్పుడు చప్పట్లు కొడతా ఉంటే వాళ్ళకి కూడా కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా జోష్గా ఉంటుంది.
అయితే చెప్పారు కాబట్టి ఒకసారి గడిగా కొంచెం వేరియేషన్ ఉంది కాబట్టి గడిగా వాయిస్తుందామా? థ్యాంక్ యూ. అటువైపు ఇవ్వాలా? అలాంటి తిరిగా స్నాప్ తీసుకుంటారంట. అందరికీ చెప్తావా ఇప్పుడు? థ్యాంక్ యూ నాన్న. రెడీ? నెక్స్ట్ వన్ ప్లీజ్. సండే అయితే మాత్రం వస్తాయండి మనకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ ప్లీజ్. Okay, thank you. Ma Tamil Nadu. Ready, come on.
to Africa. వెల్కమ్ చెప్పాలండి కాస్త చెప్పట్లో వెల్కమ్ చెప్పాలి మన బ్రైడ్కి ఒకసారి రెడీ ఇప్పుడైతే మా పిల్లలందరికీ ఇంత చక్కటి ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ అలాగే మరొక్కసారి వాళ్ళందరికీ ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏ లక్ష్మీ అపర్ణ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆశ్రయ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు లక్ష్మీ అపర్ణ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. పవన్ సార్ ఒక్కసారి మీరు కూడా రావాలండి. ఏమంటే చీఫ్ గెస్ట్ పిలిచినట్టు ఎన్నిసార్లు పిలవాల్సి వస్తుందో అయినా మాత్రం ఒకసారి పవన్ గారు స్టేజ్ దగ్గరికి రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆహ్వానాన్ని మన్నించి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఎస్జీ కిడ్స్ బాల బాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత కన్నుల పండుగగా ఎస్జీ కిడ్స్ యాజమాన్యం ఈ బాలల దినోత్సవం జరుపుకున్నందుకు ప్రత్యేకంగా యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందానికి నా ప్రత్యేక అభినందనలు. స్థాపించిన కొద్ది సంవత్సరాల్లోనే ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఎస్జీ కిడ్స్ నిజంగా నెంబర్ 1 స్కూల్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నాణ్యతమైన విద్య, అంకిత భావం గల ఉపాధ్యాయులు, ఇలా ఏది చూసుకున్నా కూడా ప్రత్యేకంగా ఎస్జీ కిడ్స్ గురించి చెప్పుకోవాలి. ఏ సెలబ్రేషన్స్ చేసినా చాలా ఘనంగా, సో దేనికి తగ్గకుండా సరే ఏ సెలబ్రేషన్స్ చూసుకున్నా కూడా చక్కగా సెలబ్రేట్ చేస్తున్న రాజ్యపూర్ణ గారికి, పవన్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఘనంగా చేస్తూ ఇంకా పురోభివృద్ధి సాగించాలని, ఎస్జీ కిడ్స్ అంటే ది బెస్ట్ అనిపించుకోవాలని ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్యపూర్ణ గారికి అలాగే పవన్ గారికి నా నమస్కారం.
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. తరగతి గదుల్లోనే మన భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. అట్లాంటి ఉన్నత ప్రమాణాలు అలాగే నాణ్యతమైన విద్యను అందిస్తున్న ఎస్జీపీస్ యాజమాన్యానికి మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు. నేను లయన్స్ క్లబ్లో ఉంటాను. నేను జిఎంటీ ఫ్యామిలీ అండ్ ఉమెన్ స్పెషలిస్ట్గా ఉన్నాను. ఇవాళ ఎస్జీ కిడ్స్ స్కూల్ వాళ్ళు నన్ను ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి ఇన్వైట్ చేశారు. అసలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే వీళ్ళు ఇంత చిన్న వయసులోనే ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి 2017లో స్టార్ట్ చేసి అతి కొద్ది కాలంలోనే 550 మంది పిల్లల్ని జాయిన్ చేసుకొని ఈ రాజీవ్ నగర్ ఈ ఏరియాలో ఇప్పటివరకు నేను వచ్చింది కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు ఏంటిది ఏదో విఐపీలు పెళ్లి కోలాహలంగాను ఏదో పెళ్లి సందడి పెద్ద పండగ వాతావరణంలో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే వీళ్ళలో స్కూల్ లోపలంతా చూశానండి. ఎక్సలెంట్గా ఉంది. నేను పెద్ద పెద్ద స్కూల్స్ వెళ్ళాం కానీ ఈ ఏరియాలో ఎంత డెవలప్ అయిన స్కూల్ కానీ యజమాని కానీ స్టాఫ్ కానీ అట్లాగే ఇంత చూడండి, మీరు చూస్తున్నారు కదా, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా ఫ్యాన్సీ డ్రెస్ పిల్లలకి 160 మంది పిల్లలు ఉన్నారంటే ఇంకా దాన్ని బట్టి చూడండి. ఇంకా డ్యాన్స్లో అవన్నీ ఉన్నాయి, చాలా చూడాలి. మేము కూడా ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎస్జీ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇద్దరు కూడా ఇంత చిన్న వయసులో ఇంత క్రెడిట్ సాధించారనడానికి చాలా ఆనందంగా ఉంది. మీకు అభినందనలండి. థ్యాంక్ యూ. జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమట్టమట్టమట్టమన్నినాదవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివం శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమోధరి జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం. వెస్టర్న్ డాన్స్ తో మనందరికి ధమాకా ఈ మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకి వెల్కమ్ చెప్పాలని గట్టిగా చెప్పండి. కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజిగో, మాట్లాడబుద్దైతాంది రాజిగో, చెయ్యి పట్టబుద్దైతాంది రాజిగో, ఒట్టు పెట్టబుద్దైతాంది రాజిగో. నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది. నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది.
మా పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి వెల్కమ్ చెప్పాలి. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు. రెడీ కమ్ ఆన్. గొంతు పోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్లోగా రెడీ కమ్ ఆన్.
కాంపిటీషన్ ఫినిష్ అయింది. కాబట్టి ఒక్కసారి శ్రీ రాజ్యలక్ష్మి గారిని, శ్రీ శాంతి గారిని, శ్రీ లక్ష్మీదేవి గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, ప్లీజ్. పవన్ సార్ ఒక్కసారి స్టేజ్ దగ్గరికి రావాలండి.
success. Always believe in yourself, keep up the spirit and continue to study hard and focus on your goal. I am sure your hard work will definitely bring success for you. All the best and happy Children's Day. Thank you. అభిమానులు ఉన్నప్పుడు అసలు రండి పర్లేదు సార్, నేను రండి ఒకసారి. మేడం గారు చేయబట్టాను, అలా సెంటర్కి తీసుకెళ్ళండి ఒకసారి. పవన్ సార్. And teachers, why? Because మాకు లాస్ట్ ట్యూస్డే వరకు SA1 ఎగ్జామ్స్ జరిగాయి. సో ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 5 డేస్లో ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఇంకా షార్ట్ టైం చాలా వెరీ లెస్ ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే సరే ఫ్యాన్సీ డ్రెస్ ఐడియా వచ్చింది. అనౌన్స్ చేసిన వెంటనే పేరెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్, సపోర్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్. సో అలానే మా టీచర్స్ కూడా పేరెంట్స్ని కాంటాక్ట్ చేయడం, పేరెంట్స్ కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం వల్ల ఈరోజు వెరీ షార్ట్ టైంలో ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ పేరెంట్స్. మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సార్ కూడా ఏదో మాట్లాడతారంట, చిన్న మెసేజ్, చిల్డ్రన్స్ డే మెసేజ్ ఇస్తారు. థ్యాంక్స్ అండి. ఇస్తారా ఎవరో అనుకున్నాను, మొత్తానికి ఫైనల్లీ ఇచ్చారు నాకు మైకు. హ్యాపీ చిల్డ్రన్స్ డే సార్. నాకు అంత పెద్దగా మాట్లాడడం రాదు. థ్యాంక్ యూ. మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ, మాకు మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా స్కూల్కి మంచి పేరు వచ్చింది. బికాజ్ ఆఫ్ ఓన్లీ ఫర్ యూ పేరెంట్స్ ఓన్లీ. అండ్ మా స్కూల్ డెవలప్ అయిందంటే మేడం గారు ఒకళ్ళ సపోర్ట్ మూలంగా కూడా అవ్వదు. ఆవిడ ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అదేవిధంగా స్టాఫ్ అంటే టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. అలాగే మాకున్న స్టాఫ్ ఆయాలు కానీ అందరూ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడం అంతా బాగా చేశారు. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మా స్కూల్ నుంచి ఇప్పుడే మేము 2017లో పెట్టాం కాబట్టి అప్పుడే మీరు IASలు IPSలు అయ్యి మాకు ఎక్కడో ఉన్నారని మేమేం చెప్పలేము. మీరు అంత అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క వృత్తిలో ఎవరో ఒకళ్ళు ఇంపార్టెంట్ ఉంటారు. ఒక IAS IPSే కాదు, ఏ చేసినా కానీ సమాజానికి మంచిగా ఉపయోగపడేటట్టు ఏ వృత్తి చేసినా సరే అది హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ చిల్డ్రన్స్ డే.